హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ హిల్ట్ పాలసీ రావాలని ఎప్పటి నుండో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వల్ల వస్తున్నటువంటి కాలుష్యతాన్ని దూరం చేయడానికి ఈ ఇండస్ట్రీస్ని వేరే చోటుకు మార్చాలని పలు సందర్భాల్లో మేము ధర్నాలు చేసినాయి కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ హిల్ట్ పాలసీ తీసుకురావడం అనేది పెద్దలు చెప్పినట్టుగా బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ఈరోజు మంత్రి గారు ఈ హిల్ట్ పాలసీని ప్రవేశపెట్టినందుకు నేను మంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష మీరు ఒకసారి చూసినట్టయితే భౌగోళికంగా హైదరాబాద్ సిటీ విస్తరింపబడ్డది. అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీసు దానివల్ల వచ్చినటువంటి కాలుష్యం కానీ, ప్రధానంగా కాలుష్యం వల్ల డ్రింకింగ్ వాటరే కానీ వాయువు కానీ అన్ని రకాలుగా తినే ఫుడ్లో కానీ అన్నీ ఏదో రకమైనటువంటి అడల్టరీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా రావడం, హెల్త్ హజార్డ్ జరగడం, ఎన్నో రకాలుగా అనారోగ్యానికి గురైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మేము ఆలోచించాం గతంలోనే ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి 2-3 ఏవైతే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దాన్ని కూడా కాపాడాలని అప్పట్లో హైదరాబాద్ నగర నడిబొడ్డున్నటువంటి హుసేన్ సాగర్ కూడా పొల్యూటెడ్ అవుతుంది. బాలానగర్ నుంచి వచ్చేటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల, కెమికల్ వల్ల మరి మొత్తంగా కూడా ట్యాంక్ బండ్ ఒకప్పుడు నగర నడిబొడ్డున మేము చిన్నగా ఉన్నప్పుడు అధ్యక్ష మేమంతా స్విమ్మింగ్ అక్కడే నేర్చుకున్నాం. తర్వాత నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేరే మరి క్లబ్లలో పోయి స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్నాము అధ్యక్ష. కానీ చాలామంది అక్కడే చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ట్యాంక్ బండ్లో చేపలు పట్టుకొని వాళ్ళ జీవన ఆధారాన్ని గడుపుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సిమిలర్గా బంజారాయిల్ తాజ్ బంజారా పక్కన ఉన్నటువంటి గుండ్ల చెరువు అందులో కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చేపలు పట్టుకొని వాళ్ళ జీవన ఆధారాన్ని గడిపేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం ఏదైతే మూసీ నదికి సంబంధించి మూసీ నది ప్రక్షాళన జరగాలని గతంలో ఆలోచించడం జరిగింది కానీ దానికి ఒక బోర్డు వేయడం జరిగింది కానీ దానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక ఎక్కడ కూడా సిద్ధం కాలేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మూసీని మళ్ళీ ప్రక్షాళన చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో మరి ఏ రకంగా అయితే సౌత్ కొరియాలో ఉన్నటువంటి మూసీ నది ఎలా అక్కడ ఉన్నటువంటి నదిని ఎలాగే కన్వర్ట్ చేశారో దాన్ని ఒక అందమైనటువంటి ఒక టూరిజం స్పాట్గా చేశారో అలాగా చెయ్యాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనతో భాగంగా ఈసా మూసీ 2 వచ్చిన తర్వాత ఆ మూసీ నదిలో కలిసేదే ఏ రకంగానైతే మన కృష్ణ, గోదావరి, తుంగభద్ర జీవనదులు ఉన్నాయి అధ్యక్ష. ఈ మూసీ కూడా ఒక జీవనది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో అధ్యక్ష హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అది సంగమం అని పేరు అధ్యక్ష. యాక్చువల్లీ మూసీ నదికి సంగమం అనేది పేరుంది అధ్యక్ష. ఆ సంగమంలో కార్తీక మాసంలో వెళ్ళి ప్రజలందరూ కూడా అక్కడ పూజలు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వ్రతాలు చేసుకున్నటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తున్నటువంటి అధ్యక్ష. అయితే ఈరోజు మనం చూసినట్టయితే ఈ యొక్క ఏదైతే పాలసీ గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టారో ర్యాపిడ్ ఆర్బనైజేషన్ సంబంధించినటువంటి కానీ ఈరోజు ఇండస్ట్రియల్ మళ్ళీ రీలొకేషన్ చేయడానికి కానీ చూసినట్టయితే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అధ్యక్ష. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఎలాంటి తప్పిదాలు చేశారు, ఎలాంటి మిస్యూజ్ చేశారు పవర్ని అని చెప్పడానికి మంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతుంటే నేను వినడం జరిగింది అధ్యక్ష. అప్పుడు ఒక పాలసీ ఏదే కానీ ప్రభుత్వ పరంగా ఒక స్థలాన్ని కానీ ఒక ఇండస్ట్రీకి కానీ ఎవరికైనా ఇస్తే దానికి కొన్ని క్వాలిఫికేషన్ క్రైటీరియాలు ఉంటాయి అధ్యక్ష. ఆ క్రైటీరియా ప్రకారంగా అది అలాట్మెంట్ చేస్తారు. ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియాస్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయరో అది లీజ్ అయితే అది లీజ్ క్యాన్సిల్ చేసుకునే అధికారం ఎప్పటికైనా ప్రభుత్వాలకు ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఐ రీట్రేట్ సార్, అన్ఫార్చునేట్లీ మరి అలాంటి దాన్ని లీజ్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం, అది కూడా ఏది గవర్నమెంట్ ల్యాండ్ని లీజ్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం, అది కూడా ప్రైమ్ ప్రాపర్టీస్ అధ్యక్ష. ఈ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం అనేది
చాలా ప్రధానమైనటువంటి సమస్య అధ్యక్ష హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే ప్రధానంగా మనం ఎందుకు ఇక్కడ ఇండస్ట్రీస్ అప్పట్లో పెట్టారు అధ్యక్ష? ఈ హైదరాబాదు నగర శివారులో ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఎనీ ఇండస్ట్రీ ప్రోత్సహించాలన్న ఆలోచనతో కొన్ని ప్రాంతాలను అప్పట్లో మరి ఇక్కడ బాలానగర్ జీడిమట్ల కానివ్వండి, అక్కడ మేడ్చల్ అవతల కానివ్వండి, చెర్లపల్లి కానివ్వండి, ఇక్కడ పొటాన్ చెరువు కానివ్వండి, ఇలాగ కొన్ని కార్నర్స్ హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో కొన్ని ఏరియాస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఇక్కడ చార్మినార్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ దాంట్లో ప్రధానంగా కొన్ని ఆయిల్ ఇండస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా హైదరాబాద్ అప్పుడు ఇక్కడ నుండి బాలానగర్ నుండి అధ్యక్ష హైదరాబాద్ సిటీ నుంచి మేము బాలానగర్ కానీ కుత్బుల్లాపూర్ అంటే షాపూర్లో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. షాపూర్ వరకు పోవాలంటే వితిన్ 5 minutesలో మేము రీచ్ అయ్యేవాళ్ళం అధ్యక్ష. బట్ ఈరోజు పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఎంత పాపులేషన్ డెన్సిటీ ఎంత పెరిగిపోయింది అధ్యక్ష? దీనికి కారణం ఏంటి అధ్యక్ష? ఏ రైతు అయితే ఈ దేశానికి మనం వెన్నెముక అంటామో, ఏ రైతు అయితే పండించినటువంటి ధాన్యం వల్ల ఈ దేశం అంతా బతుకుతుందని మనం భావిస్తామో, ఆ రైతులు అందరూ కూడా కూలీలుగా మారిపోయి వారి పిల్లలకు సరైనటువంటి జీవనాధారం కలగాలన్నటువంటి ఆలోచనతోని ఎక్కడెక్కడైతే ఈ సరౌండింగ్ ఏరియాలో ఇండస్ట్రీస్ వచ్చాయో ఆ ఇండస్ట్రీస్లలో పిల్లల్ని పంపించి వారికి ఉద్యోగాలు ఒక పక్కన అవకాశాలు కానీ, లేకపోతే వాళ్ళు రైతులు ఉన్నటువంటి వారు నేను రైతుగానే ఉన్నాను నా పిల్లోడు కూలీగా మారొద్దని మంచి ఉన్నతమైనటువంటి ఒక విద్యని వాడు అభ్యసించుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని హైదరాబాద్ సిటీకి వచ్చారు. అప్పుడు హైదరాబాద్ సిటీలో నగర నడిబొడ్డున ఉండాలంటే దాని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి శివార్లు ఏదో చిన్న రూమ్లో ఉంటే 2-3 ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్లో ఉండడం అనేది అక్కడ ఒక ట్రెడిషన్గా మారిపోయింది అధ్యక్ష. దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ డెన్సిటీ అక్కడ పెరిగిపోయింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మన ఇండస్ట్రీస్ ఏరియాలో మొత్తం అందరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను అధ్యక్ష. సపోజ్ ఎక్కడ వరంగల్ నుంచి ఎవరైనా రావాలంటే ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా చెర్లపల్లి అక్కడ దిక్కొచ్చి అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి సిటీలో వచ్చి ఎక్కడైతే ఈజీ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడ చదువుకొని మళ్ళీ రాత్రి కాగానే అక్కడ పోయేవారు అధ్యక్ష. అట్లాగా అక్కడ నివాసించేవారు. అదేవిధంగా ఇక్కడ మన కరీంనగర్ నుంచి వచ్చేవారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చేవారు మరి ఇక్కడ దిక్కు ఉప్పల్ కానీ ఇక్కడ దిక్కు ఉండేవారు, ఇట్లా మేడ్చల్ దిక్కు కానీ ఇలా చుట్టుపక్కల అందరు కూడా ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాంతానికి ఊరికి దగ్గర ఉండేవారు. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండి అక్కడ నివాసించి ఇక్కడ వచ్చి చదువుకొని మళ్ళీ అక్కడ పోయి రాత్రి పోయి పండుకొని ఇలాగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఉండి కూడా. అయితే హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉన్నాయో 2 సోర్సెస్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ 2 సోర్సెస్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే కేవలం 50,000 మందికి ఆ రోజు డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉండేది అధ్యక్ష. మా హైదరాబాద్ సిటీకి అప్పట్లో డ్రింకింగ్ వాటర్ ఎంత వాడేవి అధ్యక్ష? కేవలం 90 mgd వాటర్. 90 mgd వాటర్తోనే హైదరాబాద్ ప్రజలు 24 గంటలు మంచినీళ్ళు తాగేవాళ్ళు అధ్యక్ష. బట్ వేరేస్ టుడే సుమారు 500 పైచిలకు ఎంజీడీలు వచ్చినా కూడా మాకు సఫిషియంట్ లేదు హైదరాబాద్ సిటీకి. అది కూడా ఎక్కడి నుంచి కలుషితం వస్తుందా ఏ వస్తుందో అని ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ చెప్పాడు. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోయి బోర్వెల్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్ పొరపాటున తాగితే వారి పిల్లలందరూ ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సమస్యలకు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఒక సబ్ కమిటీని దీనేసి దీనికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని. మరి దీనికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచనతో ఈ కమిటీ వేసి ఈ హైదరాబాద్ సిటీని మరి ఉన్న సిటీ సరౌండ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వేరే ప్రాంతాలకు తీసుకోవాలన్నటువంటి ఏదైతే ఆలోచన చేసిందో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష ఏవైతే ఇండస్ట్రీస్ కుక్కటిపల్లిలో ఉన్నటువంటి మరి మీరు చూసినట్టయితే సిరీస్